బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కుల సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. యాదవ్ కులానికి చెందిన ఎమ్మెల్యేల సంఖ్య సగానికి సగం పడిపోయింది. అలాగే ముస్లిం ప్రతినిధుల సంఖ్య కూడా బీహార్ చరిత్రలోనే కనిష్టానికి చేరింది. 243 మంది సభ్యులతో ఉన్న బీహార్ అసెంబ్లీలో ముస్లిం ప్రతినిధుల సంఖ్య 11కు పడిపోయింది. 2020 ఎన్నికల్లో అంటే 5 ఏళ్ల నాడు జరిగిన ఎన్నికల్లో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య 19 ఉంటే ఈసారి ఆ సంఖ్య 11కు పడిపోయింది. బీహార్ రాజకీయాల్లో ముస్లిం వర్గాల ప్రాతినిధ్యం సగానికి సగం తగ్గిపోయిందని చెప్పాలి. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ సొంత కులమైన యాదవుల ప్రభావం కూడా చాలా వరకు తగ్గిపోయింది. యాక్చువల్గా బీహార్ రాజకీయాల్లో యాదవుల ప్రభావం చాలా ఎక్కువ. బీహార్ జనాభాలో యాదవులు 15% ఉన్నారు. రాజకీయ ఆధిపత్య కులాల్లో యాదవ కులం ఒకటని చెప్పాలి. అక్కడ ఈ ఎన్నికల్లో యాదవులు తీవ్రంగా దెబ్బతిన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో యాదవ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు 55 మంది ఉంటే ఈసారి ఆ సంఖ్య దాదాపు సగానికి సగం పడిపోయింది, 28కి చేరింది. మండల యుగం ప్రారంభమైన తర్వాత 1990స్లో ఇంత తక్కువ సంఖ్యలో యాదవ ఎమ్మెల్యేలు ఉండటం ఇదే మొదటిసారి. ఆర్జేడీ కూటమి ఘోరంగా ఓడిపోవటమే దీనికి కారణం అని చెప్పాలి.